మిత్రులారా, శుభోదయం. పత్రికవిత్వము, రచన ఇప్పకుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి అంటే అప్పటికప్పుడు ఆలోచించి మన కార్యాన్ని నిర్విఘ్నంగా జరపడానికి తగినటువంటి ఆలోచన మనసులో ఏర్పరచుకొని కార్యక్రమానికి ఉపక్రమించడము. పట్టుడు కార్యభారమును పారము చేర్చగ సాయమిచ్చుచో. పట్టుడు అంటే పట్టుదల. పట్టుదల కార్యభారానికి, మనం చేస్తున్న పనికి పారము చేర్చక, పారము అంటే అవతలి దరి, ఒక దరి నుంచి ఇంకో దరికి వెళ్ళడానికి, పారము చేర్చగా సాయమిచ్చుచో. ఆ పట్టుదల మనకి సాయం ఇస్తే, వెట్టము యత్నలోపమున వేగమునందక సన్నగిల్లుచో. మన శత్రువు ఒకడు ఉంటాడు, మనం చేస్తున్న పనికి చెడగొట్టడానికి ఆలోచిస్తాడు. అప్పుడు వెట్టము అంటే శత్రువు. యత్నలోపమున, తన ప్రయత్నంలో లోపం వచ్చి, వేగమునందక సన్నగిల్లుచో, అతను వేగం అందుకోలేక సన్నగిల్లి పడ్డాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఎకాఎకి నేరుగా వెళ్ళకూడదు. చట్టము గౌరవించి, చట్టాన్ని గౌరవించాలి. మనం చేస్తున్న పని, శత్రువు దొరికాడు మనకి, తను ముందుకు వెళ్ళలేకపోయాడు, మనం వెళ్తాం, మనకు అవకాశం వచ్చింది అనుకున్నా చట్ట ప్రకారం వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ నిబద్ధత చూపిస్తున్నా. చట్టము గౌరవించి నిజ సత్తను చూపుచు. సత్తా అంటే నీ సత్తా, బలం. సంఘమందునన్, సంఘం లోపల ఏం చేయాలి? చుట్టము పక్కము తగిన సూచన నీయగా. నీ తాలూకు చుట్టాలు పక్కాలు నీకు తగినటువంటి ఆలోచన నీకు కలిగించి, ఈ పని చేయి నాయన, ఇది పద్ధతిగా ఉంది, ఇది చట్ట ప్రకారము అని చెప్పి వాళ్ళు నీతో సాయపడినప్పుడు ఆ సూచనను నువ్వు ఆచరిస్తే నీకు పని అవుతుంది. శత్రువుని నువ్వు గెలుస్తావు, శత్రువుతో ఘర్షణ లేకుండా ఉంటుంది. నువ్వు చేస్తున్న పని సాంసారికబద్ధంగా, సంఘానికి ఏ విధంగా తొట్టుపాటు లేకుండా పద్ధతిగా జరుగుతుందని చెప్పడానికి ఈ పద్యం రాశాను. మిత్రుడు ఈ పద్యం చదివి మీ ఆలోచన నాకు పంచుతారని మీకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.